అడగంటిండ్రు ఈంత పాలమూరు పూర్తయితే ఆయనతో పోతాం అని రేవంత్ రెడ్డే ఈ ప్రాజెక్టుకు అడ్డుపడుతుండు అని ఈనాటి రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న జూపల్లి గారు మాట్లాడారు. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా ఎస్టిమేట్స్ రేట్స్ కు ప్రభుత్వ అధికారులు చేసిన ప్రకారం ఎస్టిమేట్స్ ప్రకారం ఈ రోజున కేవలం 6 మాసాల్లో 8 మాసాల్లో భూసేకరణ చేసి మంజూరు ఇచ్చి టెండర్ పిలిచి పనులు మొదలై కోనసీమకు సరితూగే విధంగా అంతకంటే ఎక్కువగా ఉండే విధంగా సుమారుగా 17-18 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాకు నీళ్లు ఇవ్వాలని, అంటే కేవలం వీళ్లు ఏ విధంగా అయితే మనం ప్రాజెక్టు ఆపగలుగుతామని, అంటే తోడు దొంగలాగా జోడు గురాలుగా ఇద్దరు కూడా కూడబలుకొని ఇటు నాగం కావచ్చు అటు రేవంత్ కావచ్చు మా గతి ఏమిటో ఇప్పటికే అగుడు పట్టినాం, పాతాళానికి పోయిండ్రు. ఇవి పూర్తయితే మా బతుకుదేరు ఉండదని ఒకటి. రెండవది, ఈ ప్రాజెక్టును అడ్డుకునే దానిలో భాగంగా ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు.